పీపీపీ మోడల్ పై విపక్షం బీపీ పెంచుకుంటూ ఉంటే కేంద్రం సపోర్ట్ తో హ్యాపీగా ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం దుమారం రేపుతున్న వేళ వైద్య సేవల లోటుపాట్లను పీపీపీతో సరిచేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏపీలో మెడికల్ కాలేజీలను ఇదే మోడల్లో ప్రారంభించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. కానీ విపక్ష పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, నిరసనలకు పిలుపునిస్తోంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. పీపీపీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో లేఖ రాసింది. వైద్య సేవల్లో డిమాండ్ లభ్యత మధ్య అంతరాన్ని పీపీపీ విధానంలో పూడ్చాలన్న కేంద్రం 5 రకాల కీలక వైద్య సేవల విస్తరణకు సూచనలు చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు 27 పేజీల మార్గదర్శకాలతో లేఖ రాసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వైద్య విద్య, వైద్య సేవల విస్తరణకు పీపీపీనే అనుకూలమనే అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈఓఎం, ఓ&ఎం మోడళ్ల ద్వారా పీపీపీ అమలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కొన్ని సూచనలు చేసింది. 5 నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో ప్రైవేట్ భాగస్వాములకు చెల్లింపుల విధానంపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారి చికిత్సకు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో పీఈటీసీటీ, ఎస్పీఈసీటీ రేడియోథెరపీ అందుబాటులోకి తేవాలని కేంద్రం సూచించింది. 60 నుంచి 90% మంది దంత సమస్యలతో బాధపడుతున్నా సరైన సేవలు అందుబాటులో లేవన్న కేంద్రం పీహెచ్సీఎస్లో పీపీపీ ద్వారా దంత వైద్య సేవలను బలోపేతం చేయాలని సూచించింది. పీపీపీ మోడల్ అమలుపై వివరణాత్మక మార్గదర్శకాలతో కూడిన లేఖను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి కేంద్రం పంపింది. పీపీపీ ద్వారా వివిధ వైద్య సేవలను మెరుగ్గా అందించేలా ముందుకు వెళ్లాలని సూచించింది. వైద్య విద్య, వైద్య సేవల విస్తరణకు పీపీపీ అత్యంత ప్రభావవంతమైన సాధనమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ మధ్య రాష్ట్రానికి రాసిన లేఖలో తమ వైఖరిని స్పష్టం చేశారు. ఆ లేఖకు కొనసాగింపుగానే మంత్రిత్వ శాఖ నుంచి తాజా సూచనలు అందాయి. కేంద్రం నుంచి అధికారిక లేఖతో ఏపీ ప్రభుత్వ పీపీపీ మోడల్కి ఆమోదముద్ర పడ్డట్లయింది. దీంతో మెడికల్ కాలేజీలతో పాటు వైద్య రంగంలో ఈ మోడల్ని అమలు చేసేలా ముందుకు వెళ్లబోతోంది ఏపీ ప్రభుత్వం. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టుల జాబితాలోనూ ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. 2026-28 రోడ్ మ్యాప్ ప్రకారం దేశవ్యాప్తంగా 17 లక్షల కోట్ల విలువైన 852 ప్రాజెక్టులను కేంద్రం చేపడుతుంటే అందులో 1,16 కోట్ల విలువైన 270 ప్రాజెక్టులు ఏపీకి దక్కాయి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 1 కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వ పీపీపీ మోడల్ని ఆమోదించవద్దంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని కూడా కలిశారు వైసీపీ నేతలు. ఏపీ రాజకీయాల్లో మెడికల్ కాలేజీల వ్యవహారం కాకపుట్టిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.